భార్య భర్తను మోసం చేసినా, భర్త తన భార్యను మోసం చేసినా అందమైన దాంపత్యం, విశ్వాసం దెబ్బతింటాయి. అందుకే పెళ్లి తర్వాత కొన్ని పెళ్లిళ్లలో భార్య మోసం చేస్తే, కొన్ని పెళ్లిళ్లలో భర్త మోసం చేస్తాడు. ఇప్పుడు అందరూ సోషల్ మీడియానే వాడుతున్నారు. కానీ మీ భార్య ఎక్కువగా వాడుతోంది. మీతో మాట్లాడటానికి ఆసక్తి లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో మొబైల్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆమె పాస్వర్డ్ మార్చుకుందంటే ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని మనస్తత్వవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఈ మధ్య ఆమె మీ దగ్గర చాలా దాస్తున్నారంటే ఆమె మిమ్మల్ని మోసం చేస్తుందని అర్థం. ఇటీవల జింపు చిక్కంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది మోసం చేసే మగవారిలో అలాగే స్త్రీలలో కనిపించే లక్షణం. వారు తమ భాగస్వామిని మోసం చేసినప్పుడు వారు జింపు చిక్కం సమయంలో హైపర్ యాక్టివ్ అవుతారు. ఎందుకంటే ఆ సమయంలో జింపు చిక్కం కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. వారు కోరుకున్న వ్యక్తిని చేరలేనప్పుడు భాగస్వామి వారి ఎంపిక అవుతుంది. వాళ్ళు ఎమోషనల్ అటాచ్మెంట్ చూపించరు, మనల్ని పట్టించుకోరు, మన మీద ఇంట్రెస్ట్ చూపించరు. ఇది కూడా మోసానికి నిదర్శనం. మరికొందరు తమ భాగస్వామి అనైతిక సంబంధానికి గురైతే అబద్ధం చెప్పి దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒక జంట కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. వారి కోరికను తీర్చడానికి మరొక వ్యక్తి ఉన్నప్పుడు వారు తమ భాగస్వామిని పూర్తిగా విస్మరిస్తారు. భాగస్వామి ప్రవర్తన చాలా రహస్యంగా అనిపిస్తుంది. అత్యాశ గల స్త్రీ ఎప్పుడూ మీలో తప్పును కనుగొంటుంది. మీకంటే గొప్ప వ్యక్తితో స్నేహాన్ని పెంచుకుంటే మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీలో డబ్బును చూసే స్త్రీ మరొకరిలో డబ్బును చూసినా మిమ్మల్ని మోసం చేయడానికి వెనుకాడదు. ఆమె సంబంధంలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి కంటే మీరు గొప్పవారిని నమ్ముతారు. అలాంటి స్త్రీకి ఉద్దేశ్యం లేదు. భర్త నిర్లక్ష్యం చేస్తున్నా, అర్థం చేసుకోకపోయినా, ఆమె భావాలకు స్పందించకపోయినా, అంతగా నిర్లక్ష్యం చేసినా, ఎవరైనా ఆమె పట్ల కొంత కనికరం చూపినా ఆమె ఆ వ్యక్తి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు. ఇక్కడ ఆమె తప్పు కాకుండా భర్త తప్పు వల్ల ఇలా మారుతుంది.